Hello friends, welcome to my channel. In this video, I will explain about B plus tree friends. Okay, సో నేను మీకు ఈ వీడియోలో B plus tree గురించి చెప్తాను. చివరి వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాము. ఏ B plus tree ఈజ్ ఏ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ట్రీ డేటా స్ట్రక్చర్ దట్ కీప్స్ డేటా స్టోర్డ్ అండ్ అలౌస్ ఫర్ ఎఫిషియంట్ సెర్చ్, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్. ఓకే ఫ్రెండ్స్, సో బీ ప్లస్ ట్రీ అంటే ఏంటండి? బీ ప్లస్ ట్రీ ఈజ్ ఎ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ట్రీ. గుర్తుపెట్టుకోవాలి, బీ ప్లస్ ట్రీ అనేది సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ట్రీ. ఓకే, సో దాన్ని ఎందుకు వాడుతున్నాం మరి? ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ అలౌ ఫర్ ఎఫిషియంట్ సెర్చ్, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్. అంటే ఒక ఎలిమెంట్ని సెర్చ్ చేయడానికి, ఇన్సర్షన్ చేయడానికి, అదేవిధంగా డిలీట్ చేయడానికి మనము వాడుతున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బీ ప్లస్ ట్రీ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బీ ట్రీస్. సో దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ మనకి బీ ట్రీస్ అయితే రావడం జరిగింది, బీ ట్రీస్ తర్వాత బీ ప్లస్ ట్రీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, సో బీ ప్లస్ ట్రీ ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బీ ట్రీస్ బట్ డిఫర్ మెయిన్లీ ఇన్ వే దే హ్యాండిల్ లీఫ్ నోడ్స్. సో బీ ప్లస్ ట్రీ, బీ ట్రీ సమానంగా ఉంటాయి, కాకపోతే మనం లీఫ్ నోడ్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తామన్నదే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఓకే, సో విచ్ కంటైన్ ఆల్ ద నోడ్స్, కీస్, వాల్యూస్ అండ్ పాయింట్ టు యాక్చువల్ రికార్డ్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బీ ప్లస్ ట్రీలో ఆల్ ద లీఫ్ నోడ్స్ అనేటివి మనకి ఇక్కడ పాయింట్ టు యాక్చువల్ రికార్డ్స్. సో ఈ లీఫ్ నోడ్స్ అన్నీ కూడా కనెక్ట్ చేయబడి ఉంటాయి. సో దీనిలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బీ ప్లస్ ట్రీ అంటే సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ట్రీ. ఓకే ఫ్రెండ్స్, ఎందుకు వాడుతున్నాం మరి? సెర్చ్, ఇన్సర్షన్, డిలీషన్. ఇంకొక పాయింట్ ఏంటంటే బీ ప్లస్ ట్రీ అనేది అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ బీ ట్రీస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ మనము ప్రాపర్టీస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ప్రాపర్టీస్ అయితే చూద్దాము. ప్రాపర్టీస్ ఆఫ్ బీ ప్లస్ ట్రీస్. లీఫ్ నోడ్స్ స్టోర్ all the data and internal nodes contain only keys to help locate the data. Okay friends, so leaf nodes stores all the data. సో మనకి లీఫ్ నోడ్స్ అనేటి మొత్తం డేటాను అయితే స్టోర్ చేస్తుంది. అట్లనే ఇంటర్నల్ నోడ్స్ కంటైన్ కీస్ టు హెల్ప్ లొకేట్ ద డేటా. సో లీఫ్ నోడ్స్ అంటే ట్రీలో ఉన్న లాస్ట్ నోడ్. మరి అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడు? ఇంటర్నల్ నోడ్స్ అంటే లీఫ్ నోడ్స్ పైన ఉండే నోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసి మనము టు లొకేట్ ద డేటా. సో డేటాని లొకేట్ చేయడానికి మనము వాడుతున్నాం ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఏముందండి? ఆల్ లీఫ్ నోడ్స్ ఆర్ ఎట్ సేమ్ లెవెల్. ఓకే ఫ్రెండ్స్, సో మనకి లీఫ్ నోడ్స్ అనేటివి సేమ్ లెవెల్లో ఉంటాయి. సో థర్డ్ వన్ ఏంటండి? ఆల్ లీఫ్ నోడ్స్ ఆర్ లింక్ టు అదర్ లీఫ్ నోడ్స్. ఓకే, సో అన్ని లీఫ్ నోడ్స్ అన్నీ కూడా ఒకదానికి ఇంకొకటి లింక్ చేయబడి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వన్, ద రూట్ నోడ్ హ్యాస్ మినిమమ్ 2 చిల్డ్రన్. సో మనకి బీ ప్లస్ ట్రీలో రూట్ నోడ్ అనేది మినిమం అంటే తక్కువలో తక్కువ 2 చిల్డ్రన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి సిక్స్త్ పాయింట్ ఏంటంటే, ఫిఫ్త్ పాయింట్ చూడండి. సో మనకి ఇక్కడ ఫిఫ్త్ పాయింట్లో ఈచ్ నోడ్ ఎక్సెప్ట్ రూట్ కెన్ హ్యావ్ మ్యాక్సిమం n చిల్డ్రన్. ఓకే, సో అండ్ మిన్ ఆఫ్ m/2 చిల్డ్రన్స్. సో మనకి ప్రతి నోడ్లో కూడా ఎక్సెప్ట్ రూట్ నోడ్ కాకుండా మ్యాక్సిమం m చిల్డ్రన్ ఉండాలి, అదేవిధంగా m/2 చిల్డ్రన్. సో మినిమము m/2, మ్యాక్సిమము m చిల్డ్రన్స్. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఈచ్ నోడ్ కెన్ కంటైన్ ఏ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ m-1 కీస్ అండ్ మిన్ ఆఫ్ m/2-1 కీస్. సో ఇక్కడ ఏమో మనకి ఏమంటున్నాడు? చిల్డ్రన్స్. సో ఇక్కడ ఏమంటున్నాడు? కీస్ అంటే దాంట్లో ఉన్న వాల్యూస్. సో ఇక్కడ m-1 మ్యాక్సిమం కీస్, నెక్స్ట్ m/2-1 కీస్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను, ఏ విధంగా ఇన్సర్షన్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో బీ ప్లస్ ట్రీలో ఇన్సర్షన్ ఏ విధంగా చేయాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్స్ అయితే ఇచ్చారు 10, 3, 6, 8, 4, 2, 1, ఆర్డర్ 3 అని ఇచ్చారు. సో ఈ ఆర్డర్ 3 అంటే మీనింగ్ ఏంటంటే
మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం బి ప్లస్ ట్రీలో ఈ ట్రీలో స్టోర్ చేసే ఒకటి ఓన్లీ 2 ఎలిమెంట్స్ మాత్రమే అన్నట్టు. సో ఇది వచ్చేసి మీనింగ్ ఆర్డర్ 3 అన్నట్టు ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడైతే మనము వన్ బై వన్ ఇన్సర్షన్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ వాల్యూ ఏముంది ఫ్రెండ్స్? ఇన్సర్ట్ 10. ఓకే. సో ఎప్పుడైతే ఎలిమెంట్ ఇన్సర్ట్ 10 ఇచ్చాడో జస్ట్ మీరు 10 అయితే డైరెక్ట్ ఇన్సర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు సెకండ్ వాల్యూ ఏముందండి? సెకండ్ వాల్యూ వచ్చేసి మనకి సెకండ్ వాల్యూలో మనకు దీంట్లో ఇచ్చిన ఎలిమెంట్ ఏంటంటే 3 ఇచ్చారు. ఓకే. సో ఎప్పుడైతే మనకి ఎలిమెంట్ ఇక్కడ ఇన్సర్ట్ 3 అంటున్నామో, సో గుర్తుపెట్టుకోవాలి బి ప్లస్ ట్రీ కూడా బైనరీ సెర్చ్ ట్రీ మాదిరే తక్కువ ఉన్నాయన్నీ లెఫ్ట్ సైడ్ వస్తాయి. సో ఆల్రెడీ నా దగ్గర వాల్యూ 10 అయితే ఉంది. ఓకే. సో 10కి తక్కువ 3 కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగానైతే మనము బి ప్లస్ ట్రీని చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంది ఫ్రెండ్స్? 6 ఉంది. ఓకే. సో ఇప్పుడు ఇన్సర్ట్ 6. సో 6 అన్నప్పుడు ఏంటి మళ్ళీ? యాక్చువల్‌గా మనకి ఈ 6 అనేది ఎక్కడ రావాలంటే 3, 10 ఉంది ఆల్రెడీ మిడిల్‌లో మనము 6 వస్తది ఫ్రెండ్స్. ఎందుకంటే 6 3, 10 మధ్యలో వచ్చే వాల్యూ 6 కాబట్టి మనం ఇక్కడ 6ని అయితే ఇన్సర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో మరి ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనకిచ్చిన ఎలిమెంట్స్ ఆర్డర్ 3 మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇట్ కెన్ స్టోర్ ఓన్లీ 2 ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని స్ప్లిట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో దీన్ని మనము స్ప్లిట్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రాబ్లమ్ అనేది వచ్చింది. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు స్ప్లిట్ చేసేటప్పుడు ఒక ముఖ్యమైన పాయింట్ అబ్జర్వేషన్ చేయాలి. రూట్ నోడ్ మిడిల్ వాల్యూ ఏముందండి? 6 కదా! సో ఈ 6ని మనము మిడిల్ వాల్యూ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. సో ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నా. 6 అయితే వచ్చింది నాకిక్కడ. 6ని తీసుకున్న తర్వాత వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ 6 కంటే తక్కువ ఉన్నాయన్నీ లెఫ్ట్ సైడ్ వస్తాయి. అదేవిధంగా 6 కంటే ఎక్కువ ఉన్నాయన్నీ కూడా మనకి రైట్ సైడ్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. సో 6 కంటే తక్కువ ఏమున్నాయి ఫ్రెండ్స్ మనకి ఇచ్చిన దాంట్లో? ఈ వాల్యూ వచ్చేసి 3 ఉంది కదా! 3 వస్తది. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే మనం స్ప్లిట్ చేసినప్పుడు రూట్ వాల్యూ ఏదైతే వస్తుందో ఆ వాల్యూ యొక్క కాపీ అనేది మనకి ఇక్కడ ఒకటి స్టోర్ అవుతుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో రైట్ సైడ్ మాత్రము సేమ్ ఫ్రెండ్స్. ఓకే. సో మళ్ళొకసారి చెప్తున్నా. ఆల్రెడీ మన దగ్గర 3, 10 ఉంది. ఇప్పుడు నేను 6ని ఇన్సర్ట్ చేశాను. ఎప్పుడైతే నేను 6ని ఇన్సర్ట్ చేశానో సో ఆల్రెడీ ఈ 6 అనేది రూట్‌గా వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొక వాల్యూ అయితే స్టోర్ అయితది ఫ్రెండ్స్. సో దాన్ని మనము ఈ విధంగానైతే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. సో నెక్స్ట్ వాల్యూ. నెక్స్ట్ వాల్యూ ఏముందండి ఇక్కడ? ఇన్సర్ట్ 8 అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము ఇన్సర్ట్ 8కెళ్దాము. సో ఇన్సర్ట్ 8. సో ఎప్పుడైతే మనము ఈ 8ని ఇన్సర్ట్ చేస్తున్నామో ఈ 8 అనేది మనకి ఎక్కడ వస్తుంది? సో ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర 6 అయితే ఉంది. ఓకే. సో మళ్ళీ మనకి లెఫ్ట్ సైడ్ 3, 6 కూడా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ ఏంటి మనకి 8 కదా! సో 8 కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ 10 ఉంది కదా! సో 10 ముందైతే నేను 8ని పంపిస్తున్నా ఫ్రెండ్స్. ఓకే. సో మనము ఈ విధంగానైతే మనము 8ని ఇచ్చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో 8 అనేది మనకు ఇన్సర్షన్ అయితే కావడం జరిగింది. సో దీనితోటి ఏం ప్రాబ్లమ్ లేదు ఇంతవరకి ఈ దీంట్లో. సో నెక్స్ట్ వన్ ఏం చేయాలండి మనము? నెక్స్ట్ వాల్యూ వచ్చేసి దీంట్లో ఇన్సర్ట్. సో ఇంతవరకి 8 అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఎంత అండి? ఇన్సర్ట్ 4. ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏం లేదు. 10 అయిపోయింది. 3 అయిపోయింది. 6 అయిపోయింది. 8 అయిపోయింది. ఇప్పుడు 4 అయితే ఇన్సర్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు 4 ఇన్సర్ట్ చేసినప్పుడు మనకొచ్చే రిజల్ట్ ఏమొస్తదంటే ఆల్రెడీ 6 ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఏమొస్తుందండి? ఆల్రెడీ మనకు వాల్యూస్ 3 ఉన్నాయి. సో అదే విధంగా మనకి 6 ఉంది. యాక్చువల్‌గా మనకి 4 అనేది ఇక్కడ వస్తది. ఎందుకంటే
సో 3కి 6కి మధ్యలో మిడిల్ వాల్యూ 4 కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 8, 10. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ మనకు సైజు ఆర్డర్ 3 అంటే 2 ఎలిమెంట్స్ తీసుకుంటుంది. సో దీన్ని మనమైతే స్ప్లిట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే. సో ఇది ఎలా స్ప్లిట్ చేయాలన్నది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. సో ఇప్పుడు మనము స్ప్లిట్ చేసేటప్పుడు ఇక్కడ రూట్ నోడ్, సో ఆల్రెడీ మనకు పైన అయితే ఇక్కడ 6 ఉంది కదా పైన ఆల్రెడీ. సో ఆల్రెడీ మనకి పై వాల్యూ అయితే 6 ఉంది. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు రూట్ నోడ్ ఉంది కదా, ఈ రూట్ నోడ్ వాల్యూ ఇక్కడ ఈ వాల్యూని 4ని పైకి తీసుకెళ్తున్నా. మరి 4ని ఏం తీసుకెళ్తున్నా, ఈ 4 అనేది మిడిల్ వాల్యూ ఫ్రెండ్స్. ఓకే. సో ఈ విధంగానైతే మనము చేయొచ్చు. తర్వాత ఇక్కడ రైట్ సైడ్, సరే ఫస్ట్ రైట్ సైడ్ తీసుకుందాము. సో రైట్ సైడ్ ఏమున్నాయండి, ఆల్రెడీ 8, 10 అయితే ఉంది, నో ప్రాబ్లం. లెఫ్ట్ సైడ్ చూడండి. సో లెఫ్ట్ సైడ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర 3 అయితే ఉంది. సో ఎప్పుడైతే చెప్పాను ఇంతకుముందు 4 వాల్యూ పైకి రూట్కి వెళ్ళింది కదా, దాని యొక్క కాపీ ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. సో తర్వాత ఇంకొకటి మిగిలింది మనకి ఎలిమెంట్ 6. ఇక ఆ 6ని అయితే మనము ఈ మిడిల్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే. సో వెరీ సింపుల్, కాకపోతే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, దాన్ని మనము అర్థం చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే. సో మళ్ళొకసారి ఇక్కడ 4 దగ్గర ప్రాబ్లం వచ్చింది. ఈ 4ని తీసుకెళ్ళి నేను 6లకి జాయిన్ చేశాను. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇక్కడ 2 అయినాయి. సో ఎప్పుడైతే ఈ 4ని రూట్ చేసామో ఆ 4 యొక్క కాపీ మళ్ళీ ఒకటి మన దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సర్ట్ 2 ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, మనము వాల్యూ 2ని అయితే ఇన్సర్ట్ చేయాలండి. సో ఎప్పుడైతే మనము వాల్యూ 2ని ఇన్సర్ట్ చేస్తున్నామో మళ్ళొకసారి ఇప్పుడు మనము చెక్ చేసుకోవాలి ఎక్కడ ఇన్సర్ట్ చేస్తే బాగుంటుందని. సో ఆల్రెడీ అయితే నా దగ్గర ఉన్న వాల్యూస్ ఒకసారి మొత్తం రాద్దాము. ఓకే. సో 4, 6, 3, 4. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి దీంట్లో చూస్తే 6 ఉంది మిడిల్లో. సో రైట్ సైడ్ వచ్చేసి 8, 10 అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇప్పుడు ఏం చేయాలంటే మనము 2ని ఇన్సర్ట్ చేయాలి. సో 2ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్, యాక్చువల్గా 3 కంటే తక్కువ 2 కాబట్టి ఇగో ఇక్కడ 2 రావాలి ఫ్రెండ్స్ యాక్చువల్గా. ఓకే. సో కానీ ఇక్కడ మనకి ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఇక్కడ 3 వచ్చాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఈ 3ని అయితే స్ప్లిట్ చేయాలి. సో ఎప్పుడైతే మనము ఈ 3ని అయితే స్ప్లిట్ చేస్తున్నామో ఇప్పుడు ఈ 3 అనేది మళ్ళీ పైకి వెళ్తుంది. ఓకే. సో ఇక్కడ మనము 3ని స్ప్లిట్ చేయాలి. ఈ 2, 3, 4ని స్ప్లిట్ చేసినప్పుడు ఈ 3ని రూట్ నోడ్ చేసి మళ్ళీ ఇది పైకి అయితే పంపించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. సో ఇక్కడైతే మనకు ప్రాబ్లం ఈ 3 దగ్గర వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేయాలి, 3 దగ్గర ప్రాబ్లం వచ్చింది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనం ఇన్సర్షన్ 2 చేస్తున్నామో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 వచ్చాయి. 3 రావద్దు, ఎందుకంటే మనకి ఆర్డర్ 3 ఉంది కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకునేది ఓన్లీ 2 ఎలిమెంట్స్ మాత్రమే. సో ఎప్పుడైతే మనకు ఆర్డర్ 3 వచ్చిందో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర 4 ఉంది, 6 కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకే. సో ఎప్పుడైతే మన దగ్గర 4, 6 ఉందో సో ఇప్పుడు ఏంటి మనకి ఈ 2, 3, 4, 6, 8, 2, 3, 4 దగ్గర ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈ 3 అనేది ఇప్పుడు రూట్ నోడ్ అవుతుంది. ఓకే. సో ఆల్రెడీ మన దగ్గర 3 ఉంది, కాకపోతే ప్రాబ్లం వచ్చింది కాబట్టి పైకి వెళ్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏమొస్తాయండి, ఈ 2 ఉంటుంది, 3 కూడా ఉంటుంది, ఎందుకంటే ఏ వాల్యూ అయితే పైకి పోతుందో దాని యొక్క కాపీ అనేది అట్లా పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏముంది, 2, 3, 4 కూడా ఉంది. సో 4 అనేది 3, 4 మధ్యలో వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వాల్యూ ఏముందండి, నెక్స్ట్ వాల్యూ 6 కూడా ఉంది. సో 4, 6 మధ్యలో మనకు 6 అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏముందండి, 8. సో 8 ఉంది, 10 ఉంది. సో ఈ 8, 10 మనకి ఎక్కడ వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ వస్తుందండి. సో ఈ విధంగానైతే మనము ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడము జరుగుతుందండి. ఓకే. సో ఇది వచ్చేసి మనకి
ఇన్సర్ట్ 2 చేసినప్పుడు ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి ఇలా చేసాం. ఇక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లమ్ ఉంది. ఎందుకు? సో, ఈ 3, 4, 6 అనేది మనకి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది దీంట్లో మళ్ళీ 3 అయితే రావడం జరిగింది. సో, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మిడిల్ వాల్యూ ఏముందండి? 4 కదా! ఈ 4ని మళ్ళీ తీసుకోండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమొస్తదండి? లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి 3 వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ ఏమొస్తది? 6 వస్తది. ఏం లేదు 4కు తక్కువ ఉన్న వాల్యూ లెఫ్ట్ వచ్చింది. ఎక్కువ ఉన్నకి రైట్ వచ్చింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమొచ్చింది ఫ్రెండ్స్? 2, 3. దీని తర్వాత ఇక్కడ ఏముంది నెక్స్ట్ మనకి 3కి 4కి మధ్యలో ఇక్కడ 4 అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో, ఇక్కడ మనము 4 రాద్దాము. నెక్స్ట్ ఏముందండి? 6కి 6 మధ్యలో 6 కూడా ఉంది. సో, ఇక్కడ 6 అయితే రాయండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ వన్ ఏముందండి? 8, 10. సో, ఇక్కడైతే మనము 8, 10 రాయాలి ఫ్రెండ్స్. సో, ఈ విధంగానైతే మనము ఇన్సర్షన్ చేయవచ్చండి. ఓకే. సో, ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ అయితే మిగిలిపోయింది. సో, ఆ ఎలిమెంట్ వచ్చేసి మనది 1 ఇప్పుడు. సో, ఇప్పుడు మనం ఇక్కడ 1ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఇంతవరకైతే మనది ఇన్సర్షన్ చేశాము. ఇప్పుడు మనము 1ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే. సో, ఇక్కడ చూడండి 1 అయితే యాక్చువల్‌గా మనము ఎక్కడ ఇన్సర్ట్ చేయాలండి? చూస్తే ఇక్కడ మనం క్లియర్‌గా మనకు అబ్జర్వేషన్ చేస్తే మనం ఇక్కడ 1ని ఈ 1, 2, 3 ఉంది కదా! ఈ 2, 3 ముందైతే మనము ఇన్సర్ట్ చేయాల్సి వస్తది ఫ్రెండ్స్. ఓకే. సో, ఎప్పుడైతే మనము ఈ 1ని ఇన్సర్ట్ చేస్తున్నామో ఎక్కడ? ఇగో ఇక్కడైతే రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ రావాలి 1 అనేది. సో, ఓకే. సో, ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ 1ని ఇన్సర్ట్ చేస్తున్నామో మళ్ళీ మనకి ప్రాబ్లమ్ అయితే వచ్చింది. సో, ఈ ప్రాబ్లమ్ ఏంటి మళ్ళీ? ఈ ప్రాబ్లమ్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ మనకి వచ్చిన ప్రాబ్లము నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఇక్కడ 3 అయితే వచ్చాయి. సో, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 వచ్చాయి కాబట్టి ప్రాబ్లమ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను మళ్ళీ 2ని తీసుకెళ్ళి పైకి పంపిస్తా. ఇక్కడ 2 దగ్గర రూట్ నోట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఇది. దీన్ని మనము పైకి తీసుకెళ్ళొచ్చు. నెక్స్ట్ 4 వస్తుంది. తర్వాత 3 వస్తుంది. ఓకే. సో, తర్వాత ఏమైతదంటే ఇక్కడ రైట్ సైడ్ 6 అయితే ఉంది. నో ప్రాబ్లమ్. ఇక్కడ చూడండి మళ్ళీ ఒక ప్రాబ్లమ్ వచ్చింది. 1, 2, 3 అయితే మనకు ప్రాబ్లమ్ వచ్చింది. సో, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2నైతే రూట్ నోట్ చేసుకోవాలి. సో, దీనికి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఇది అటాచ్ అవుతుంది ఫ్రెండ్స్ 2. ఓకే. సో, తర్వాత ఇప్పుడేంటి మళ్ళీ వీటికి ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటిని మనము యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, చూడండి మనకి 1, 2, 3లో 2కి లెఫ్ట్ సైడ్ ఏమేమి వస్తాయి ఫ్రెండ్స్? సో, 2కి లెఫ్ట్ సైడ్ వచ్చే వాల్యూస్ ఒకసారి ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ ఇక్కడ 1 అయితే ఉంది. సో, ఎప్పుడైతే 2 అయితే పైకి స్ప్లిట్ అవుతుంది కదా! దాని యొక్క కాపీ అయితే ఇక్కడ ఉంటది ఫ్రెండ్స్. ఓకే. సో, నెక్స్ట్ వాల్యూ ఏముందండి? 3. సో, ఈ 3 అనేది 2, 3 మధ్యలో వస్తది ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ 3 తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఏముంది ఫ్రెండ్స్ దీంట్లో? 4 కూడా ఉంది. సో, దీంట్లో మనం 4నైతే రాయవచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో, నెక్స్ట్ 6 కదా! సో, 6కి లెఫ్ట్ సైడ్ ఏముంది? సో, 6కి లెఫ్ట్ సైడ్ 6 ఉంది. సో, అదేవిధంగా రైట్ సైడ్ 8, 4 అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే. సో, ఈ విధంగానైతే మనము ఆ బీట్ ప్లస్ ట్రీలో ఇన్సర్షన్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ఫ్రెండ్స్. ఓకే. సో, థ్యాంక్ యూ. నచ్చితే ఒక లైక్ కొట్టండి.